హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమంత్ టెంపుల్ వాక్స్. ఈరోజు మనమైతే ఒక మంచి అద్భుతమైన శివాలయానికి వెళ్ళబోతున్నాం అండి. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే మీకు అందరూ బాగా తెలిసిందే, ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్ అండి. ఈ యొక్క కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్ అయితే సద్గురు గారు 1992లో అయితే స్థాపించారు. ఇక్కడ చేరుకోవడానికి అయితే మనకి ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే కలగదండి. ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ యొక్క పూర్తి ఇష్టం తెలుసుకున్నాం. ఇక్కడ మహాశివుని యొక్క స్టాచ్యూ అనేది 112 అడుగులు అయితే ఉంటుందండి. ఈ యొక్క టెంపుల్ యొక్క లొకేషన్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనం ఈ యొక్క ఈషా ఫౌండేషన్ దగ్గరికి చేరుకోవడానికి అయితే మనకు తిరుపతి నుంచి అయితే వీక్లీ 13 ట్రైన్స్ అయితే ఉంటాయండి. 13 ట్రైన్స్ ద్వారా అయితే మీరు కోయంబత్తూర్ దగ్గర అయితే చేరుకోవచ్చు. కోయంబత్తూర్ దగ్గరికి చేరుకోగానే కోయంబత్తూర్ నుంచి అయితే ఈ యొక్క ఈషా ఫౌండేషన్ అనేది ఒక 30 కిలోమీటర్ అయితే ఉంటుంది. మనకు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కానీ కోయంబత్తూర్ బస్ స్టాండ్ దగ్గర నుంచి కానీ అయితే మనకు బస్సెస్, ట్యాక్సీస్, ఆటోస్ అవన్నీ అవైలబుల్లో ఉంటాయి. మనం అయితే తమిళనాడు ఆర్టీసీలో అయినా వెళ్ళొచ్చు, లేదంటే మనం సపరేట్గా అయితే క్యాబ్స్ అవైనా బుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. మనకు రవాణా సరుకులు మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. మీరు ఎవరైనా ఫ్లైట్ల ద్వారా చేరుకోవడానికి అయితే మనకు హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ దగ్గర నుంచి కానీ అయితే మనకు డైరెక్ట్గా కోయంబత్తూర్కి ఫ్లైట్లు అయితే ఉంటాయండి. అక్కడి నుంచి అయితే మనం ఫ్లైట్ దిగి అక్కడి నుంచి అయితే మనం ఇదే మాదిరితో బస్సు కానీ లేదంటే ట్యాక్సీ కానీ బుక్ చేసుకుని కంటే ఈ యొక్క ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే రావచ్చు. మనం కోయంబత్తూర్కి వెళ్ళే రూట్లో అయితే రోడ్డు పక్కన అయితే ఇలాంటి చెట్లు ఎంతో అద్భుతంగా అయితే కనిపిస్తాయి. మనకు ఈ యొక్క ప్రకృతి వన్ అయితే ఎంతో మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా అయితే ఉంటుందండి. దాని ఇప్పుడు మీరు చూసాం కదా, ఇదేనండి ఈషా ఫౌండేషన్ యొక్క ఎంట్రన్స్ అనేది. ఇక్కడైతే మనం ఒక 2 కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్దాం పదండి. చూడండి, వచ్చేసాం మనమైతే ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే. మనం ముందుగా ఈ యొక్క చరిత్ర ఇవన్నీ తెలుసుకునే ముందు మనం ముందు టెంపుల్ యొక్క ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. మనము ఈషా టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు అయితే ఈ టెంపుల్ ఈ యొక్క ప్రదేశానికి అయితే టైమింగ్స్ అయితే తెలుసుకుందామండి. ఆ యొక్క టైమింగ్స్ ఏదంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 8 వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే క్లోజ్ చేస్తారు. ఓకేనా, మనం లోపలికి వెళ్ళే ముందు ఇంకొక చిన్న విషయం అయితే తెలుసుకుందాం. మనం ఈషా ఫౌండేషన్ లోపలికి వెళ్ళడానికి అయితే మనకు ఫోన్స్, కెమెరాస్, బ్యాగ్స్ అవి ఏం కానీ నాట్ అలౌడ్ అండి. ఇక్కడైతే మనకు ఒక కౌంటర్ అనేది ఉంటుంది. ఈ కౌంటర్లో అయితే మన బ్యాగులు కానీ మన యొక్క ఫోన్స్ అవన్నీ అయితే ఇక్కడనే ఇచ్చేసి మనమైతే టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బట్ మనకైతే ఒక చిన్న మన చేతిలో పెట్టుకునే మనీ పర్స్ తప్పిస్తే ఇంక ఎటువంటి కానీ అలో చేయరు లోపలికి అయితే. ఈషా ఫౌండేషన్ లోపల అయితే మనకి ఎటువంటి కెమెరాస్, ఫోన్స్ అవి అయితే నాట్ అలౌడ్. ఇప్పుడు మీరు చూసినా కదా, ఇదేనండి ఈషా ఫౌండేషన్ యొక్క ఎంట్రన్స్. ఈ యొక్క ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్లో ఎంత బాగుండదు చూడండి, ఎంత ఆహ్లాదకరంగా ఈ యొక్క ప్రకృతి ఇవన్నీ అనేది. ఇక్కడ మనకు ఎంట్రన్స్లో ఒక నాగుపాముతో అయితే ఒక ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఆ యొక్క ఎంట్రన్స్ ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి. మనకు కెమెరాస్, ఫోన్స్ అవన్నీ నాటలోడు కాబట్టి మీకు లోపల ఎలా ఉంటాయైతే చెప్తానండి. లోపల ఏవేవి దర్శించుకోవాలి అవన్నీ అయితే చూపిస్తాను నేనైతే మీకు. అంటే ఇవన్నీ గూగుల్ ఇమేజ్ ద్వారా అయితేనే చూపించగలుగుతాం. ఎందుకంటే మనకైతే ఈషా ఫౌండేషన్ లోపలికైతే మనకు ఎటువంటి కానీ అలో చేయరు. ఈ యొక్క ఈషా ఫౌండేషన్ లోపల ఉండే స్వామివారిని దర్శించుకునే ముందు అయితే మనం ముందుగా పురుషులకి, స్త్రీలకి అయితే సపరేట్గా అయితే స్నానాల గదులు అయితే ఉంటాయండి. వాటిని అయితే తీర్థకుండం అయితే పిలుస్తారు. పురుషులకి సూర్యకుండం అని, స్త్రీలకి చంద్రకుండం అయితే పిలుస్తారు. వీటిని అయితే ఉదయం 7:30 నుంచి రాత్రి 8 వరకు అయితే ఓపెన్ అయితే ఉంటాయి ఇవి రెండు అనేది. ఇక్కడైతే మనం స్నానం ఆచరించి ఇక్కడి నుంచి మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. మనం మొదట చూడవలసిన ధ్యానలింగం అండి. ఇప్పుడు మీరు చూసాం కదా, ఇదే ధ్యానలింగం అనేది. ఈ యొక్క ధ్యానలింగం ఉండే ప్రదేశంలో మనం మౌనంగా కానీ కూర్చుంటే ధ్యానం గురించి తెలియని వాళ్ళు కూడా ఎంతో లోతైన ధ్యాన స్థితిని అయితే అనుభవిస్తారు. ఈ యొక్క ధ్యానలింగం అనేది సద్గురు అయితే ప్రతిష్ఠించారు. ఈ యొక్క ధ్యానలింగం అనేది ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. మనం అలానే ముందుకు రాగానే ఇక్కడైతే లింగభైరవి అమ్మవారి యొక్క ఆలయం అయితే ఉంటుంది. ఈ యొక్క లింగభైరవి అంటే అమ్మవారు ఇక్కడైతే మనకు శ్రీలింగంగా అయితే దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహం అనేది 8 అడుగుల్లో అయితే ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ యొక్క అమ్మవారి విగ్రహాన్ని కూడా సద్గురు గారే ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం లోపల ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి. బట్ అవన్నీ అయితే మనకు లోపలికి అయితే మీరు అన్నీ అయితే చూడండి, ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకు నడవలేని వాళ్ళకైతే ఎద్దుల బండ్లు అయితే ఉంటాయి. ఎద్దుల బండ్లు అలానే ఒక చిన్న కార్ లాంటివి అయితే ఉంటాయి. వాటిలో అయితే మనం అక్కడ ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. వాటికైతే రెండింటికైతే మనం ఎద్దుల బండ్లు ఎక్కిన, కార్లు అంటే ఒక జీప్ లాంటి దాంట్లో ఎక్కిన 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి అయితే. ఇప్పుడు మీరు చూసిన స్టాచ్యూ అనేది మనకు మొబైల్ టికెట్ కౌంటర్ ఎదురుగా అయితే ఉంటుందండి. ఈ యొక్క స్టాచ్యూ అనేది మహాశివుని యొక్క స్టాచ్యూ అనేది ఎంతో అద్భుతంగా అయితే ఉండదు చూడండి ఈ యొక్క స్టాచ్యూని అయితే.
మీరు కానీ ఆ యొక్క బస్సెస్ అంటే ఆ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్ కానీ లేదంటే ఆ యొక్క ఎద్దల బండి కానీ వద్దనుకుంటే ఇలాగంటే మనం వాకబుల్ డిస్టెన్స్ అయితే వెళ్ళిపోవచ్చు. కరెక్ట్గా ఈ యొక్క ఫౌండేషన్ కానీ నుంచి అయితే ఆ యొక్క ఈషా ఉండే అంటే మహాశివుని ఉండే విగ్రహం దగ్గరికి అయితే ఒక 400 మీటర్స్ అయితే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ అయితే వెళ్ళిపోవచ్చు. మనం అయితే వెళ్దాం పదండి. ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేనైతే ఇది ఫస్ట్ టైం కదండి రావడం అనేది, నేను ఇదైతే సెకండ్ టైం రావడం. నేను ఇంతకుముందు ఒకసారి అయితే ఈ ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వచ్చి ఈషా ఫౌండేషన్ గురించి మొత్తం అయితే చూశాను. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఈ యొక్క ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వస్తున్నాను. ఈషా ఫౌండేషన్ అనేది కోయంబత్తూరులోని వెలియంగిరి పర్వతాల దిగువనైతే ఉంటుందండి. ఈ యొక్క పర్వతాల కింద ఈ యొక్క ఈషా ఫౌండేషన్ అనేది ఎంతో అద్భుతంగా, ఎంతో మనసుకి ఆహ్లాదకరంగా మధ్యలో ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారు ఈ యొక్క ఈషా ఫౌండేషన్ అనేది. ఈ యొక్క ఆదియోగి విగ్రహాన్ని అయితే సద్గురు గారు అంటే జగదీష్ వాసుదేవ్ గారు అయితే ఈ యొక్క విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారండి, అంటే నిర్మించారు. ఈ యొక్క విగ్రహం మొత్తం అయితే 112 అడుగుల్లో అయితే ఈ యొక్క ఆదియోగి విగ్రహాన్ని స్థాపించారు. ఈ యొక్క ఆదియోగి విగ్రహాన్ని అయితే మహాశివరాత్రి నాడు అంటే 24 ఫిబ్రవరి 2017 అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. ఆదియోగి అంటే అర్థం ఏంటి? మహాశివుని యొక్క మొదటి రూపమైన ఆదియోగిగా, అలానే మానవాళికి యోగిలా అయితే అందించిన మొదటి గురువుగా అయితే వర్ణిస్తారు. అంటే ఆ యొక్క మీనింగ్ అనేది వస్తుంది. ఈ యొక్క ఆదియోగి స్టాచ్యూ అనేది గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా గుర్తించారండి. ఈ యొక్క ఆదియోగి స్టాచ్యూ అనేది మన భారతదేశంలో అతిపెద్ద మహాశివుని యొక్క విగ్రహం అనేది. అలానే స్వామివారిని దర్శించుకునే ముందైతే కిందనైతే మనకు ఇక్కడ యోగీశ్వర లింగం అయితే ఉంటుంది. లింగంలో కూడా మనం దర్శించుకోవచ్చు, కానీ లోపలైతే మనకి కెమెరాస్ అవనైతే నాట్ అలౌడ్ అండి. ఇప్పుడు మీరు చూస్తాం కదా, ఇదే ఆ యొక్క యోగేశ్వర లింగం అనేది. ఆదియోగి స్టాచ్యూ అనేది మొత్తం 112 అడుగుల ఎత్తు అనేది ఉంటుందండి. పొడవు 140 అడుగులు అంటే 45 మీటర్లని, వెడల్పు 82 అడుగులు అంటే 25 మీటర్లు కలిగి అయితే ఉంటుంది ఈ యొక్క ఆదియోగి స్టాచ్యూ అనేది. మనం కానీ దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం అయితే కొంచెం ఒక బ్లాకిష్ కలర్లో అయితే ఉంటుంది. ఎందుకంటే దీన్ని అయితే ఉక్కుతో అయితే తయారు చేయబడిందండి. అందువల్ల అయితే ఈ యొక్క ఆదియోగి స్టాచ్యూ అనేది మొత్తం అనేది కొంచెం బ్లాకిష్ కలర్లో అయితే ఉంటుంది. కోయంబత్తూరులోని ఆదియోగి స్టాచ్యూ అంటే అందరికీ బాగా గుర్తొచ్చేది రాత్రి జరిగే 3D లైట్ షో అండి. ఈ యొక్క 3D లైట్ షో అనేది 2019లో మన భారత రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ గారు అయితే ప్రారంభించారు. అప్పటి నుంచి అయితే ప్రతిరోజు 7:30కి అయితే జరుగుతుంది. మొత్తం ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ అయితే జరుగుతుంది. ఆ యొక్క సమయంలో అయితే ఆ యొక్క 3D లైట్ షోని చూడడానికి అయితే చాలా అంటే చాలా మంది అయితే వస్తూ ఉంటారు. కానీ చూడడానికి అయితే ఎంతో అద్భుత 3D షో అనేది. బట్ నేనైతే ఈ యొక్క ఇయర్ అయితే చూడడం లేదు ఆ యొక్క 3D షో అనేది. ఎందుకంటే నాకైతే కొంచెం లేట్ అయ్యే దాని వల్ల అయితే నేను వెళ్ళిపోతున్నాను. బట్ నేను లాస్ట్ ఇయర్ తీసిన ఫుటేజ్ అనేది కొంచెం ఉండదు నా ఫోన్లో అయితే. అది మీకు చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుంది నైట్ షో అనేది. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was. చూసారు కదండి ఆ 3D లైట్ షో అనేది ఎలా ఉండదో ఆ యొక్క 15 సెకండ్సే. బట్ మనం ఇక్కడ వీడియోలో చూసేదానికన్నా అక్కడికి వెళ్ళి మనం కానీ రియల్గా కానీ చూస్తే ఎంతో అనుభూతిని అయితే పొందుతాము. అంటే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తే ఆ యొక్క 3D లైట్ షో అనేది, ఆ యొక్క ఆదియోగి స్టాచ్యూ పైన పడే ఆ యొక్క 3D లైట్ షో అవన్నీ అయితే. బట్ మనకైతే ఈ యొక్క ఆదియోగి స్టాచ్యూ దగ్గర అయితే ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే సద్గురుగా అయితే ఒక పెద్ద షో మాత్రం, అంటే ఒక పెద్ద స్టేజ్ మాత్రం అవన్నీ వేసి ఎంతో అద్భుతంగా అయితే చేస్తారు ఆ యొక్క ఫెస్టివల్ అనేది. శివరాత్రి రోజే ఈ యొక్క ఆదియోగి స్టాచ్యూ దగ్గర అయితే ఎంతో భక్తులు చాలా అత్యధిక సంఖ్యలో అయితే వచ్చి ఈ యొక్క ఆదియోగి స్టాచ్యూని అయితే దర్శించుకుంటారు. ఆదియోగి ముందరనే కాకుండా ఆదియోగి బ్యాక్ సైడ్ వస్తే కూడా మనకు చూడడానికి ఆదియోగి స్టాచ్యూ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉండదో ఆ వెనక భాగం అనేది. ఇదండి ఈ ఆదియోగి యొక్క పూర్తి స్టాచ్యూ యొక్క పూర్తి నిర్మాణం, స్థల పురాణం. మీకు ఎటువంటి డౌట్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ముందే అయితే మన ఛానల్లో భవానీలోని శ్రీ సంగమేశ్వర ఆలయం, అలానే 2024లో అయ్యప్ప స్వామి యొక్క పూర్తి సమాచారం వీడియో కూడా ఉంది. ఆ వీడియోను చూడకుండా ఉంటే ఆ వీడియో తాలూకు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి.
ఓకేనండి, ఎలా ఉంది వాటి వీడియో నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ యొక్క ఈషా ఫౌండేషన్ అయితే దర్శించుకోవడం అనేది. ఈ యొక్క ఈషా ఫౌండేషన్ గురించి అయితే మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే మీకు పక్కా రిప్లై ఇస్తాను. అండ్ అదే కాకుండా మీకు అందరికీ చెప్పాను కదా, మన ఛానల్ అనేది మన ఛానల్ యొక్క నేమ్ అనేది చేంజ్ అవుతుంది, హేమంత్ టెంపుల్ వ్లాగ్స్ అనేది. మీకు ఎవరికైనా అయితే నోటిఫికేషన్ అయితే రాకుండా ఉంటే ఒకసారి మీరు యూట్యూబ్లోకి అయితే వెళ్ళి హేమంత్ టెంపుల్ వ్లాగ్స్ అయితే సెర్చ్ చేయండి. అప్పుడు అక్కడైతే వస్తుంది. మీరు మళ్ళీ ఆ యొక్క బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే వస్తూ ఉంటుంది. ఈ వీడియో కన్నా అయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మీ హేమంత్ టెంపుల్ వ్లాగ్స్. జై హింద్.